అలా కేసీఆర్ నాయకత్వం తెచ్చుకోవాలి. చెన్నూరుకు పూర్వ వైభవం రావాలి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెన్నూరుకు వస్తే పట్టణం ఎట్లా కలకల్లాడుతుండే, ఎంత సంబరం లెక్కుంటుండే. ఆ కార్లు ఏంది, ఆ మంది ఏంది, నేను ఒక 2 రోజులు ఉంటే ఎంత హడావిడి ఉంటుండే చెన్నూరు పట్టణంలో. అసెంబ్లీలో కూడా నేను చెన్నూరు గురించి మాట్లాడిన రోజు ఉంటుండేనా. ఎంతమంది మంత్రులందరూ కేటీఆర్ అని నచ్చే, హరీష్ అని నచ్చే, నిరంజన్ రెడ్డి వచ్చే, దయాకర్ రావు వచ్చే, ఎంతమంది ప్రశాంత్ రెడ్డి అని నచ్చే, కొప్పులీశ్వర్ అని నచ్చే, ఐకే రెడ్డి వచ్చే, ఇంతమంది మంత్రులందరూ ఇప్పుడు ఒక్క మంత్రి నచ్చిన చెన్నూరుకి ఇప్పటిదాకా వచ్చిరా? ఒక్క మంత్రి 3వ సంవత్సరం రాలే. ఈయన ఈయననే మంత్రి చెన్నూరుకు, ఈయన ఒక్కడే తిరుగుతున్నాడు. సో అట్లా గతంలో మనం ఉన్నప్పుడు వివిధ శాఖల నుండి నిధులు తీసుకొచ్చి మంత్రులను తీసుకొచ్చి పట్టణం ఖ్యాతి పెంచడం బాగా. అంటే ఒక మంత్రి వస్తే ఆ రోజు టీవీలలో అంతా మోగుతుంది కదా, మంత్రి గారు చెన్నూరు పర్యటన వేయండి, చెన్నూరు వేయండి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తారు కదా చెన్నూరును. తెల్లారి మళ్ళీ పేపర్లలో వస్తుంది, మళ్ళీ 2-3 రోజులు సోషల్ మీడియాలో తిరుగుతుంది. మంత్రి వస్తే అధికారులు వస్తారు, నిధులు వస్తాయి, 4 పనులు అవుతాయి, లాభం అవుతుంది కదా మనకు. అందుకని మనం మంత్రులను పట్టుకొద్దు. ఇవాళ ఈ మంత్రి గారు ఈయన పని చేయడు, ఇంకో మంత్రిని పట్టుకొని రాడు. అదిగా ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇటువంటిది ఉండద్దు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి. కేసీఆర్ నాయకత్వం వస్తేనే తెలంగాణకు మంచి జరుగుద్ది. మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, ముఖ్యంగా మన తెలంగాణకు అన్ని వర్గాలకు కూడా మంచి జరుగుద్ది. కాబట్టి ఆ దిశ మనం అంతొక్క తాటి మీద ఉండాలి. నిన్నాక మొన్న మీరు లోక్సభ మన ఇళ్లలో చదువుకున్న పిల్లగాళ్ళు ఉంటే ఫాలో అవుతారు. లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత పాకిస్తాన్ 2 దేశాలను విభజించినట్టు వాడు మాట్లాడిన ఒక బీజేపీ ఎంపీ. ఒక్కడి కిక్కురు మన్నాడు తెలంగాణ ఎంపీ. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, నోట్లే ఏలు పెట్టుకొని కూర్చున్నారు దద్దమ్మల లెక్క. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 16 మంది కూర్చున్నారు, ఒక్కడు సప్పుడు చేయలే. అదే గతంలో నేను 2014 ఎంపీ ఉంటే ఒక్కడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేనే బెంచ్ మీద లేచి నిలబడుతుంటే గజ్జు మందరు. అట్లుంది మనం. ఎందుకంటే మనం తెలంగాణ ఆత్మ ఉన్నోళ్ళం, తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాం, తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసి జైల్లోకి పోయి ఇబ్బందుల పాలై తెలంగాణ బిడ్డలుగా పనిచేసి వచ్చిన వాళ్ళం. కాబట్టి మనకు ఆ ప్రేమ ఉంటుంది మన రాష్ట్రాన్ని ఏమన్నంటే. ఇవాళ ఉన్న ఈ దొంగలు ఒక్కడు అవతలోడు ఎన్నెన్న తిట్టని తెలంగాణను ఒక్కడొక్క మాట మాట్లాడు. చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను నేను 200 టీఎంసీలు తీసుకొని పోతా అంటాడు. 3200 టీఎంసీలు ఉన్నాయి, ఒక 200 టీఎంసీలు పోతే ఏమైతే అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే చంద్రబాబు నాయుడుకి ఈయననే సపోర్ట్గా మాట్లాడతాడు. సో అట్లా మొత్తంగా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్లను దోసుకొని పోవాలని చూస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాడు, తెలంగాణ మంత్రులు మాట్లాడారు, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారు. చివరికి లోక్సభలో బీజేపీ ఎంపీకోడు మాట్లాడి తెలంగాణను కించపరిస్తే ఒక్క తెలంగాణ ఎంపీ లేచి గట్టిగా ఏమరా ఎన్ని గుండెలు రాని గట్టెట్లా మాట్లాడతారు అని చెప్పి ఒక్కరు మాట్లాడరు. అంటే వీళ్ళంతా చేతగాని దద్దమ్మ లెక్క ఇవాళ తెలంగాణ ఎంపీలు తయారైపోయి మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. కాబట్టి నేను ఒకటే మాట మీ అందరినీ కోరుతా ఉన్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేసీఆర్ గారి దళం ఉండాలి, కేసీఆర్ గారి టీం ఉండాలి, తెలంగాణ వాళ్ళు ఉండాలి. తెలంగాణ వాళ్ళు ఉంటేనే మనకు ఆత్మగౌరవం ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది. 4 పనులు అయితే మీ అందరి జీవితాల్లో ఎంతో కొంత మంచి జరుగుతుంది. తప్ప దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీరు అందరు పార్టీలు చేరుతున్నారు, సంతోషం. ఇంకా మన చుట్టుపక్కల వాడకట్లలో కానీ, టౌన్లో కానీ, గ్రామాలలో కానీ మన బంధువులు వాళ్ళు వీళ్ళందరూ అందరినీ బీఆర్ఎస్ పార్టీలో చేర్పియండి. కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్ను గెలిపించుకుందాం, కారు గుర్తును గెలిపించుకుందాం. తద్వారా మన జీవితాల్ని బాగు చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మి, బీజేపీ వాళ్ళని నమ్మి తెలంగాణ 4 చేతికి ఇస్తే ఖతమైపోతాం, ఆగమైపోతాం. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు తెలుసా మీకు? బాగా దండిగా సంపాదిస్తున్నారు డబ్బులు. ఎన్నికలు వచ్చినాక ఓటుకు 5000 ఇస్తాం, ఓట్లు ఎట్లయ్యారో జనం చూస్తామని చెప్పి ఇప్పటి నుంచి హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. వాడు ఓటుకు 5000 కాదు, అసెంబ్లీ ఎన్నికలలో 10,000 ఇచ్చినా తీసుకోవాలి, కారు గుర్తు కోటేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు 4000 పెన్షన్ ఇస్తలేడు, వీడు బాకీ పడ్డట్టే కదా. నెలకు 4000, 2500 ఇస్తలేడు మీకు మహిళలకు, నెలకు 2500 బాకీ పడ్డట్టే కదా. తులం బంగారం పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి బాకీ పడ్డట్టే కదా. మన బిడ్డలకు స్కూటీలు బాకీ పడ్డట్టే కదా. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షలు బాకీ పడ్డట్టే కదా. నిరుద్యోగులకు నెలకు 4000 బాకీ పడ్డట్టే కదా. ఈ బాకీ పడ్డ పైసలు వాడు ఇయ్యాడు, ఓటుకు మాత్రం పైసలు ఇస్తాడట. ఈ చెప్పిన పని చేయడు, ఓటుకు మాత్రం 5000 10,000 ఇచ్చి ఓట్లు వేయించుకో అంటే మనం ఇక గంట అలగా దొరికిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు.
కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏమిచ్చినా ఎన్నిచ్చినా తీసుకోవాలి. మళ్ళా కేసీఆర్ సార్ నాయకత్వం తెచ్చుకోవాలి, కారు గుర్తుని తెచ్చుకోవాలి. తద్వారా మన పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మంచిగా అభివృద్ధి చేసుకోవాలి. మనకున్నంత ప్రేమ తెలంగాణ మీద కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఉండదు. వాళ్ళ భక్తి రాజకీయ పార్టీలు. మనది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన చావడానికి సిద్ధపడ్డప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో చాలా మంచి కార్యక్రమాలు ఆయన చేసిండు. మళ్ళీ ఆయన నాయకత్వమే తెచ్చుకోవాలి. అందుకని నేను గతంలో మందమరి సభలో చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నేను చెప్పిన ఎన్నికలప్పుడు దాసి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికి ఇస్తే కుక్కలు చెప్పినిస్తారాకైతుందని చెప్పిన. మీరు ఇల్లేనా మాట. ఇప్పుడు రాష్ట్రం అంతా గట్టిన అయింది, కుక్కలు చెప్పినిస్తారాకైంది. ఇవ్వంది వాడు దోసుకుంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాని భూముల దందా వానికి ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులది, వాళ్ళ దందాలు వాళ్ళకు ఉన్నాయి. వేరే మంత్రుల దందాలు వేరే స్కామ్లని బయటకు వస్తున్నాయి కదా. సీతక్కది సెల్ ఫోన్ల స్కాము, పొన్నం ప్రభాకర్ అన్నది బస్సుల స్కాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది భూముల దందా. ఇక రేవంత్ సార్ ఆల్ ఇన్ వన్, అన్నిట్లో ఆయననే. ఇక ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క కథ నడుస్తూ ఉన్నది. మీరు ఇక్కడ పోయి చూడూరి మేడిగడ్డ కాడ అన్నారం కాడ ఏ రకంగా ఇసుక దూత్తా ఉన్నారో మీరు చూడూరి. మన మైనింగ్ మంత్రిది ఇసుక దందా. ఇలా పిఏ రమణారావు అని కూడా ఉంటాడు, ఆయన పెట్టి నడిపిస్తాడు మొత్తం మైనింగ్ దందా, ఇసుక దందా అంతా. సో ఇట్లా అడ్డగోలుగా ఎక్కడోళ్ళక్కడ దోస్తూనే ఉన్నారు, దోసుకుంటూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ నాగం చేస్తూ ఉన్నారు. అందుకని నేను ఆ రోజు చెప్పిన, కాంగ్రెస్కి ఇస్తే కుక్కలు చెప్పినిస్తారాకైతే తెలంగాణ అని చెప్పిన. నమ్మలే. ఇవాళ అందరికీ కనబడతా ఉంది. 3వ సంవత్సరం పాలన వచ్చేసరికి అందరికి వాళ్ళ కళ్ళ ముందర కనబడతా ఉంది. యూరియా కావాలని రైతులు కొట్లాడింది లేదు. ఒక్క ఫోన్ కొట్టి ఆటో డ్రైవర్కి 4 రూపాయలు ఇచ్చి పంపిస్తే యూరియా బత్తాలు మన బావి కాడనో, మన బోర్ కాడనో, మన పొలం కాడనో వచ్చి పడుతుండే. అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా రైతుల పరిస్థితి ఆగమైపోయింది. పంట పెట్టుబడి కింద మంచిగా ఎకరానికి ఎన్ని పైసలు చొప్పునని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సీజన్ ప్రారంభానికి రైతు బంద్ వేసేది. పండిన పంట కొని మంచిగా మన ఖాతాల్లో పైసలు వేసేది. నేను ఆనాడు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే 2 రోజులు పట్టేది నాకు, అన్ని రిబ్బన్లుగా తీసుకుంటే కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉంగా. ఇవాళ యూరియా దొరకలేదు, విత్తనాలు దొరకలేవు, పంట కొనేటోళ్ళు లేడు, కరెంట్ ఇచ్చేటోళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు. ఇవన్నీ గతంలో మనం మంచిగా చేసిన విషయాలు నేను చెప్తున్నా. ఇంకా ఇలా కొత్త ముచ్చట్లు చెప్తలే. గతంలో మనం చేసిన విషయాలు ఇవి, మనం చేసిన పనులు. ఇంకా వీళ్ళు కొత్తగా అధికారంలోకి రావడానికి ఏం చెప్పారు? ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇది 3వ సంవత్సరం పాలన. కొత్తగూడెంలో ఒక్క మహిళా తల్లి కన్నా 2500 వచ్చినాయా? సప్పుడు ఎత్తలేరు. కేసీఆర్ ఆడబిడ్డ పెళ్లి చేసి 1,00,000 రూపాయలు ఇస్తుండు. మేము 1,00,000కు తులం బంగారం కల్పిస్తామన్నారు. కొత్తగూడెంలో 3 ఏళ్లలో చాలా మంది పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా? 1,00,000 రూపాయలన్నీ వచ్చినాయా? రాలే. 1,00,000కే దిక్కులేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గర్భవతుల కోసం కేసీఆర్ కిట్ కార్యక్రమం ఉండే. ఇవాళ కేసీఆర్ కిట్ అనేటటువంటిది ఎవరైనా ఇస్తున్నారా? గర్భవతులకు ఇస్తలేరు. తర్వాత వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏం చెప్పారు? కేసీఆర్ పెన్షన్ 2,000 ఇస్తుండే, మేము 4,000 ఇస్తామన్నారు. 3వ సంవత్సరం పాలన ఇస్తున్నారు. 4,000 ఇచ్చిరా? ఇక మన ఇళ్ళలో పిల్లలు ఖాళీగా ఉన్నారు. కేసీఆర్ నౌకర్లు ఇస్తలేడు. మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్తగూడెంలో ఉద్యోగాలు వచ్చినాయా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మన పిల్లలకు ఇచ్చిరా? ఒక్కరికన్నా? చదువుకున్న పిల్లలకు విద్యా భరోసా కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిర్రా? 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్నారు. కొత్తగూడెంలో ఒక్కరికన్నా స్కూటీ వచ్చిందా? ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, స్కూటీ రాలే, తులం బంగారం రాలే, ఏం కాలే. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తున్నారు. 10,000 వేసేటోడు దిక్కులేడు. పండిన పంటకు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు 500, దానికి దిక్కులేదు. పత్తికి బోనస్ ఇస్తామన్నారు, దానికి దిక్కులేదు. ఏ ఒక్కటంటే ఒక్కటి మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, పెద్ద మనుషుల పెన్షన్లకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేయకపోతే గతంలో మనం చేసిన పనులన్నీ పండబెట్టిర్రు. ఇప్పుడు కేసీఆర్ కిట్ బంద్ పెట్టిర్రు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి బంద్ పెట్టిర్రు. ఆ పెన్షన్ మధ్యలో మీ ఓ 2-3 ఎగ్గొట్టిర్రు పెద్ద మనుషులై. తర్వాత అంతేకాకుండా గతంలో వాళ్ళు కరెంటు చక్కగా ఇయ్యలే. మనం అధికారంలోకి వచ్చినాక కరెంటు మంచిగా చేసి కష్టాలు తీర్చి కరెంటు కడుపు నిండా ఇస్తే ఇప్పుడు కరెంటు కూడా చక్కగా ఇస్తలేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవేమో రాష్ట్రంలో వాళ్ళు పెద్ద మనుషులు చెప్పిన మాటలు. ఇక్కడ మన వివేకం సార్ ఏం చెప్పిండు? మీరు నా కోటేసి గెలిపియంగానే
కాన్స్టెన్సీలు అంటే చెన్నూరు నియోజకవర్గం మొత్తంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు అన్నాడా లేడా? ఆ వీడియోలు మొత్తం తిప్పిస్తా, మొత్తం అన్ని అందరు సెల్ ఫోన్లకు వచ్చినట్టు చేస్తా. వివేకన్ సార్ ఏమేమి చెప్పిన ఆ వీడియోలన్నీ 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. కొత్తగూడెంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించిందా? మరి వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అన్నకు పక్కకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది. వాళ్ళ ఇంట్లో 3 నౌకర్లు వచ్చినాయి తప్ప కొత్తగూడెంలో కానీ చెన్నూరు పట్టణంలో కానీ ఒక్కరికి కూడా నౌకర్ రాలే. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న దొరుకుతుండా వివేకన్ సార్? కనబడుతుండా? మొన్న మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఉండగానే, మున్సిపల్ ఎన్నికలు రాగానే మనం ఒక పాంప్లెట్ తీసినాం, కన్నీరు పెడుతున్న చెన్నూరు. గతంలో మేము కేసీఆర్ మేము ఉన్నప్పుడు ఎట్లా పనులు చేసినాం, ఎన్ని నిధులు తెచ్చినాం. 2 ఏళ్ళు అవుతుంది ఈ మంత్రి గారు ఏం చేస్తలేరంటే, ఇక చెన్నూరు పట్టణంలో ఎక్కడ చూడని ఉసుక కుప్పలు, ఎక్కడ చూడని కంకర కుప్పలు, మొత్తం ఇక అయిపోయి చెన్నూరు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ చేసినాం అన్నట్టు బిల్డప్ ఇచ్చింది. మొత్తం ఎటు చూడ ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది, ఇక చెన్నూరు అంటిగా మెరిసిపాయిగా మన కష్టాలన్నీ తీరిపోయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఏమైంది మరి? మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఏమన్నా అవుతుందా? అప్పుడేమో అంతకుముందు కంకర కుప్పలు కూడా ఎత్తుకుపోయారా? ఉసుక కుప్పలు పోయినాయి, కంకర కుప్పలు పోయినాయి. అంతకుముందేమో మున్సిపల్ ఎన్నికల ముందు ఇక మంత్రి గారు మార్నింగ్ వాక్ పొద్దుగాల టోపీ పెట్టుకొని ఇక తిరిగితే, నేనేమంటలేను, నేను వేరే ఏమంటలేను పెద్ద మనిషిని, కానీ పొద్దుగాల టోపీ పెట్టుకొని తిరిగిండాలి మార్నింగ్ వాక్ అని. మీ సమస్యలన్నీ తెలుసుకుంటున్నా, అన్ని పరిష్కరిస్తా అన్నాడు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులే? మరి మన సమస్యలు పరిష్కారమైనాయా? గల్లీలలో నాలుగు సాపి ఎత్తుర్రా, బుగ్గలు పెడుతుర్రా, కరెంట్ చక్కగా ఇత్తుర్రా, మంచినీళ్ళు చక్కగా ఇత్తుర్రా, పరిశుభ్రంగా మన వాడకట్టులు ఉంచుతున్నారా? ఏమన్నా అవుతుందా పని? అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి, మళ్ళా మొన్న మున్సిపల్ ఎన్నికలు రాగానే మళ్ళా హడావిడి, ఎన్నికలు అయిపోయి ఓట్లు డబ్బాల పడగానే ఇక ఆ బాంబుల బ్యాచ్ చేతికి చెన్నూరు మున్సిపాలిటీని ఇచ్చిర్రు. వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తలేరు, మంత్రి వివేక్ గారు ఏం చేస్తారో తెలుస్తలేరు. పనులన్నీ ఆగిపోయినాయి. గతంలో కూడా ఆయన మున్సిపల్ ఎన్నికల ముందు హడావిడి చేసి కొబ్బరికాయ కొట్టిన పనులేంటివో తెలుసా? అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు జీవో కాపీలు